మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మీరు లోకంలో జన్మించి మానవ చింతను బాగినటువంటి దేవుడు నాయన, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాకున్నటువంటి ఆ గొప్ప స్వేచ్ఛ, విడుదల, పాపక్షమాపణ, నిత్య జీవము, ప్రభా పాపంపై విజయము, జయ జీవితము, ప్రభా ప్రతి ఆశీర్వాదము మేము స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉంటుంది. పిల్లలు, ఇక్కడ యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాయి. యుగ యుగాలు కూడా ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు అని వాక్యం చూస్తాము. ఈరోజు మన సందేశం ఏంటి అంటే, అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మార్పు లేనటువంటి దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడిగా ఉన్నాడు. మార్పు లేనటువంటి దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడిగా ఉన్నాడు. మనం వినబోతున్నటువంటి సందేశము రానున్న నూతన సంవత్సరంలో కూడా మనల్ని బలపరిచేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ సందేశాన్ని మనం విందాం పిల్లరా. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హీ ఈజ్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. చూడండి, కాలాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, మనుషులు కూడా మారుతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు మారినటువంటి వాడిగా ఉంటాడు. బైబిల్లో కొన్ని మాటలు మనం గమనించినప్పుడు ఆయన ప్రేమను గురించి చూస్తాం. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైన ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎటర్నల్. ఆయన ప్రేమ శాశ్వతమైనది. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తప్పిపోకముందు ఎలా ప్రేమించాడో తప్పిపోయిన తర్వాత కూడా అలాగే ప్రేమించాడు. బందిపోటు దొంగ సిలువ వేయబడినప్పుడు ఆ దొంగ పశ్చాత్తాపడితే ఆ దొంగను కూడా యేసు ప్రభు ప్రేమించాడు. ప్రభు ప్రేమించిన పేతురు ఆయన ఎవరో ఎరగను అని 3 సార్లు అబద్ధం చెప్పినప్పటికీ ప్రారంభంలో పేతురుని యేసు ప్రభు ఎలాగ ప్రేమించాడో ప్రభువును తృణీకరించిన తర్వాత కూడా ప్రభు అదే ప్రేమతో పేతురుని ప్రేమించాడు. సో ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎటర్నల్. యేసు ప్రభు యొక్క ప్రేమ నిత్యత్వానికి సంబంధించింది. పోతే ప్రభు యొక్క పరిశుద్ధత అది కూడా ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధతలో మార్పులు చేర్పులు అనేటువంటివి ఉండవు. కీర్తనలో ఒక మాట మనం చదువుతాం, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలము అని. సో ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎటర్నల్. దేవుని యొక్క పరిశుద్ధత
ఎప్పుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటుంది. ఈవెన్ దో జీసస్ వాస్ టెంప్టెడ్ బై డెవిల్, హీ కెప్ట్ హిస్ హోలీనెస్. యేసుక్రీస్తు ప్రభు అపవాది చేత శోధించబడినప్పటికీ కూడా ఆ పరిశుద్ధతను ప్రభు అలాగే ఉంచుకున్నాడు. కాబట్టి పరిశుద్ధతలో ప్రభు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఇంకా ప్రభువుని గురించి ఆలోచన చేస్తే ద అథారిటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క అధికారంలో కూడా ప్రభువు మార్పు లేనటువంటి వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి ఉంది అని. ఆయనకున్నటువంటి అధికారము ఎప్పుడు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆ అధికారానికి మార్పులు అనేటువంటివి ఉండవు. కొన్నిసార్లు అధికారం పోయి మళ్ళీ సంపాదించుకోవడం అలాంటిది ప్రభువులు ఎక్కడ కూడా మనకి కనబడదు పిల్లలు. అంతేకాకుండా అన్చేంజబుల్ గాడ్ అనే దాని గురించి చెప్తున్నాను మీకు, మార్పు లేనటువంటి దేవుడు అని. ఆయన యొక్క సంవత్సరాలు, బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన సంవత్సరాలకి అంతం అనేటువంటిది లేదు. ఎప్పుడు కూడా ప్రభువు ఉండనే ఉంటాడు పిల్లలు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఎప్పటి వరకు ఉంటాడో అన్న 2 ప్రశ్నలకి జవాబు అనేది లేదు. హీఈస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అందుకే మీకా అంటాడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ, ఆయన బెత్లెహేము గ్రామంలో పుట్టినటువంటి గురించి మాట్లాడుతూ మరి ఆయన ఏమని చెప్తాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేవాడు అని మీకు గ్రంథకర్త రాస్తారు. ఈ విధంగా మనం అన్చేంజబుల్ అంటే మార్పు లేనటువంటి దేవుని గురించి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే బైబిల్లో చాలా విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. ఈ మార్పు లేనటువంటి దేవుడు మన స్థితిగతులను కూడా మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఇది మెసేజ్ ఈరోజు. ఇందాక మీకు చెప్పాను, కాలాలు మారుతాయి, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. we face different kinds, we go in different kinds of situations. వివిధ రకాల విధానాల్లో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం ప్రియ. సరే, అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్. మార్పు లేనటువంటి దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియ. కొన్ని విషయాలు మనం బైబిల్లో పరిశీలిద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం 2వ వచనం చదవండి. లాబాను ముఖం చూచినప్పుడు నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. 5వ వచనం కూడా చదవండి. మీ తండ్రి అంటే రాహేలు లేయాతో యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కనబడుచున్నది. నిన్న మొన్న మీ తండ్రికి నా మీద ఉన్నటువంటి కటాక్షము ఇప్పుడు లేదు, ఇప్పుడు కనబడటం లేదు. ఇలా మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులను బట్టి, అనుకూలతను బట్టి, ధనాన్ని బట్టి, స్థాయిని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. యాకోబు యొక్క మామ లాబాను, మరి యాకోబు అతని ఇంటికి వచ్చినప్పుడు ఉన్నటువంటి గౌరవం కానీ ఆ ప్రేమ కానీ ఆ తర్వాత చూపించలేదు. ప్రారంభంలోనే మరి లాబాను యాకోబును మోసం చేశాడు కుమార్తె ఇచ్చే విషయంలో. ఆ తర్వాత మంగళ విషయంలో కూడా పలుమార్లు యాకోబును లాబాను మోసం చేశాడు.
Now Jacob is rejected by his father-in-law. ఇప్పుడు యాకోబు తన మామగారి చేత తృణీకరించబడతా ఉన్నాడు. మనుషులు కొన్నిసార్లు ఎప్పుడు ఒకటే విధంగా ఉండరు పిల్లరా. మనుషులు మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు ప్రేమించినటువంటి వాళ్ళే ద్వేషించినటువంటి వాళ్ళుగా మారుతారు. గౌరవించినటువంటి వాళ్ళే తిరస్కరించేటువంటి వాళ్ళుగా కూడా మారుతారు. అయితే దేవుడు చూడండి 4వ వచనం చదవండి అక్కడ. అమ్మా 4 చదవండి. యాకోబు పలుకులో తన మామయ్య రాహేలును పిలువనంపి వారితో ఇట్లా నేను నీ తండ్రి కటాక్షము ఎన్నామన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇది పిల్లలు క్రిస్మస్ లో మనం ఇమానుయేలు పేరు జ్ఞాపకం చేసుకుంటాం. ఇమానుయేలు పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మనుషులు మారొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు. ఇక్కడ యాకోబుకి ఎవరు తోడుగా ఉన్నారో దేవుడు తోడుగా ఉన్నాడు. చదువు. అప్పుడు మందలని పొడలు గలవి గల పిల్లల్ని నేనేను చారలు గలవి ఈ జీత మగులని చెప్పిన ఎడల అప్పుడు మందలని చారలు గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు ఈ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. చూడండి ఇక్కడ మరి యాకోబును ఎన్నోసార్లు లాభాన్ని మోసం చేయాలని ప్రయత్నించినప్పటికీ అన్సీన్ గాడ్ వాస్ విత్ హిమ్. కనపడనటువంటి దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. పై భాగంలో మనం చూస్తే 3వ వచనం ఒకసారి చదవండి. నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నాను. ఇది ప్రియ. మరి మనుషులు కొన్నిసార్లు మోసం చేసినప్పటికీ, మనుషులు కొన్నిసార్లు తిరస్కరించినప్పటికీ, మనుషులు మనల్ని పట్టించుకోకపోయినప్పటికీ గాడ్ ఈస్ విత్ us. దేవుడు మనకు తోడై ఉన్నాడు. చూడండి, దేవుడు మరి యాకోబుకి చాలా చక్కగా నడిపిస్తా ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి సమయం చాలు, ఇక నువ్వు తిరిగి వెళ్ళు. ఐ యామ్ విత్ యు, నేను నీతో కూడా ఉన్నాను. అతిథిగా దేవుడు యాకోబు తోడుగా ఉండి నడిపించాడు పిల్లలు. మరి వెళ్ళేటప్పుడు యాకోబు అక్కడే, తిరిగి వచ్చే సమయంలో యాకోబు వందలాది ప్రజలుగా కనిపిస్తా ఉన్నాడు. యాకోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకు అంటే మరి యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు సంపూర్తిగా మార్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గాడ్ హ్యాస్ చేంజ్. అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితులను దేవుడు మార్చగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దానికి చక్కటి సాదృశ్యం యాకోబు యొక్క జీవితం. పోతే ఇంకొక వ్యక్తిని కూడా బైబిల్లో మనం చూడవచ్చు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించారు. ఎవరిని వేయించారు? యోసేపును.
యోసేపును తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. చూడండి, యోసేపు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు అమానుష హింసను యోసేపు అనుభవించాడు. అంతేకాకుండా భయంకరమైనటువంటి బానిసత్వంలోకి యోసేపు తీసుకుని వెళ్ళబడ్డాడు. చేయని నేరానికి యోసేపు శిక్ష విధించబడింది. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు. పిల్లలు, ఈ చెరసాల జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యోసేపుకి అక్కడ నానేటువంటి వారు ఎవరు కూడా లేరు. హీ హ్యాస్ నో ఎనీ ఫ్రీడమ్ టు డు వాట్ ఎవర్ హి వాంట్స్. తాను ఏది చేయాలనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి, స్వేచ్ఛ అనేటువంటిది లేదు, నానేటువంటి వాడు లేరు. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే బహుశా అతను చూసుకునేటువంటి వారు కూడా లేరు. ప్రియులు, అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలోనికి యోసేపు తీసుకుని రాబట్టాడు. యోసేపు తీసుకుని రాబట్టాడు. అయితే 21వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యోసేపునకు తోడై. ఇక్కడ క్రిస్మస్ మనం చూస్తాం, ఇక్కడ ఇమానుయేలును మనం చూస్తాం. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు యోసేపు జీవితం ఎలాంటిది అంటే అన్ని వైపుల ద్వారాలు మూయబడినటువంటి స్థితి. అన్ని వైపుల ద్వారాలు మూయబడినటువంటి స్థితి. అతను కామంగా ఉన్నట్లయితే ఏమైనా చేయగలిగేటువంటి వాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఒక రకమైన స్వేచ్ఛ, పోతీఫర్ ఇంట్లో కూడా స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. ఇప్పుడు చెరసాల అనుభవంలో స్వేచ్ఛ అనేటువంటిది లేదు. అన్ని వైపుల ద్వారాలు మూయబడ్డాయి, కానీ దేవుడు ఒక ద్వారాన్ని తెచ్చాడు. God can change our situations if there is no any hope, if there is no any chance, if there is no any opportunity. ఎటువంటి అవకాశం లేకపోయినప్పటికీ, ఎటువంటి నిరీక్షణ లేకపోయినప్పటికీ దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. అన్ని వైపుల ద్వారాలు మూయబడిన సమయంలో కూడా ఏదో ఒక వైపు నుండి దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగినటువంటి వారు ఎవరు లేరు. దేవుడు కార్యం చేస్తే దాన్ని మార్చగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ యోసేఫ్ హి వాస్ పుట్ ఇన్ ప్రిజన్, చెరసాల్లో పెట్టబడ్డాడు. తనకంటూ ఏమీ లేదు, నానేటువంటి వారు లేరు. సంఖ్యలు బిగించారు, ఎంతో బాధ అనుభవిస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో గాడ్ హ్యాస్ ఓపెన్డ్ హిస్ మిరక్యులస్ డోర్. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెరిచాడు. 41:40 చదవండి. 41:40 నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఫరో చెప్తున్నారు. ఎవరితో? యోసేపుతో. ఐగుప్తు దేశానికి అధికారి ఎవరు? ఫరో. ఇప్పుడు ఫరోకి అధికారి ఎవరు అంటే యోసేపు. స్థాయి చూడండి ఒక్కసారి ఎలాగా పెంచబడిందో. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అంతకుముందు పోతీఫర్ ఇంట్లో ఒక బానిస, ఇప్పుడు ఫరో ఇంట్లో ఒక అధికారి. ఎవరు మార్చగలరు అటువంటి, ఎవరు తీసుకొని రాగలరు అటువంటి మార్పును? అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మార్పు లేనటువంటి దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. ఒకవేళ ఇప్పుడు మన స్థాయి తక్కువ ఉండొచ్చు, కానీ రేపు మన స్థాయిని దేవుడు పెంచగలడు. ఈరోజు మనం ఎన్నో నిందల గుండా వెళ్తూ ఉండొచ్చు, ఎన్నో తిరస్కారాలు, ఎంతో ఒంటరితనం, నిరీక్షణ లేనటువంటి స్థితి,
నిరుత్సాహంలో ప్రయాణాలు. బట్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. చదవండి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో తప్ప. చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు నియమించబడ్డాడు. ఫరో తర్వాత ఫరో ఎవరు అంటే యోసేపే. ఇంకా చెప్పాలి అంటే ఫరోకి మించినటువంటి స్థానంలోనికి దేవుడు యోసేపును తీసుకువెళ్ళాడు. అతన్ని నియమించాను. పిల్లలు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు అంతగా యోసేపును ఎందుకు హెచ్చించాడు? యోసేపు అటువంటి శ్రమల గుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే, జోసెఫ్ లివ్డ్ ఫర్ గాడ్. యోసేపు దేవుని కొరకు జీవించాడు. He kept his faith, his holiness, his purity. యోసేపు తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు శ్రమలు, లంచాలు తీసుకొని మోసాలు చేసి దొంగతనాలు చేసి డబ్బు సంపాదించడం సులభమే, కానీ కష్టపడి డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం. నీతిగా న్యాయముగా బ్రతుకుట అనేటువంటిది ఒక సవాలు. ఇప్పుడు యోసేపు దేవుని కొరకు అలా జీవించడం ద్వారా ఎలా కనిపించాడు? అన్ని కోల్పోయినటువంటి వాడిగా కనిపించాడు, ఏమీ లేనటువంటి వాడిగా కనిపించాడు. ఇంకో కోణంలో నుంచి మనం చూస్తే ఒక ఖైదీగా కనిపిస్తా ఉన్నాడు. ఒక నేరం చేసినటువంటి వ్యక్తిగా సమాజం అతన్ని గుర్తిస్తా ఉంది. బట్ గాడ్ వాస్ విత్ జోసెఫ్. అయితే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నేను నిన్ను విడువను, ఎన్నడూను ఎడబాయను. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన మనతో కూడా ఉండేటువంటి వాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనతో ఉన్నాడు అన్న నిరీక్షణ చాలా గొప్పది. అది పరిస్థితులను ఏ విధంగా నైనా మార్చగలదు అన్న దృఢ విశ్వాసాన్ని మనలో కలుగజేస్తుంది. పోతే ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. ఈమె పేరు నయోమి. ఈవిడ రూతు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, చూడండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అతని భార్య పేరు నయోమి. ఒక కుటుంబము బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్తా ఉంది. ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు అంటే బెత్లెహేములో కరువు అనేటువంటిది వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు తన భార్య అయినటువంటి నయోమిని తీసుకొని
తనకున్నటువంటి 2 కుమారులతో కూడా మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. దాదాపు 10 సంవత్సరాలు పైగా అక్కడ ఉన్నారు. 2 కుమారులకు కూడా వివాహం చేశారు. ఆ తర్వాత 5వ వచనం ఒకసారి చదవండి. వారు ఇంచుమించు ఆ, 10 సంవత్సరములు ఉమ్, అక్కడ నివసించిన తర్వాత ఆ, మహలోను కిలోను అనే 2 కుమారులు చనిపోయారు. ఆ, కాగా ఆ. ఆ స్త్రీ ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు తన పెనిమిటియు లేని దాయను. దాయను. 3 చనిపోయారు. భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి పరిస్థితి ఎలాంటిది అంటే దిక్కులేని దరిద్రురాలు, ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయి నిస్సహాయరాలు, నిరీక్షణ లేనటువంటి స్త్రీ పిల్లలు. బైబిల్లో చాలా మంచి మాటలు దేవుడు రాయించాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే మోడుబారిన జీవితాలను చిగురింప చేసేటువంటి వాడు. ఎండిపోయినటువంటి ఎడారిలో నీళ్లను ప్రవహింపజేసేటువంటి వాడు. అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మార్పు లేనటువంటి దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. నయోమి పరిస్థితి అలా ఉంది ప్రియులారా. 43వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, అరణ్యంలో త్రోవను కలుగు చేసేటువంటి వాడు, ఎడారిలో నదులను పారజేసేటువంటి వాడు. రానున్నటువంటి సంవత్సరంలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడో మనకు తెలియదు. మోడుబారిన జీవితాలను చిగురింపచేసేటువంటి వాడు, అరణ్యంలో త్రోవను కలుగు చేసేటువంటి వాడు. పిల్లరా, we don't know how to where we are to go if there is no the way. మార్గం తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఈ నయోమి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఆ మోయాబులో 2 కోడలు తప్ప ఆమెకంటూ ఎవరు లేరు. అటువంటి పరిస్థితిలో నయోమి ఉంది. తిరిగి మళ్ళీ బెత్లెహేముకి వచ్చింది. 19వ వచనం చదవండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుకూడి వచ్చి, "నీవు నయోమి గదా" అని అనుకొనుచుండగా, ఈమె నయోమి కదా అని ఊరు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. పిల్లలు, ఆ రికగ్నైజేషన్ అనేటువంటిది దేవుడు ఇస్తాడు. ఆ గుర్తింపు అనేటువంటిది 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఆమెకు దేవుడు నిలబెట్టాడు. పిల్లలు, గాడ్ విల్ గివ్ ద రికగ్నైజేషన్ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య దేవుడు మనకంటూ ఒక గుర్తింపును అనుగ్రహించేటువంటి వాడు. ఆ గుర్తింపు మనకు ఇవ్వకపోతే మనం అనామకులము. పిల్లలు, దేవుని బిడ్డలకి ఒక గుర్తింపు అనేటువంటిది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ గుర్తింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం.
యోనా తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. యోనా కంటే ఓడలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళే బెటర్ అనుకునే స్థితిలో ఉన్నాడు. కానీ యోనాకు ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రవక్త. ద రికగ్నైజేషన్ దట్ గాడ్ గివ్స్ అస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చేటువంటి ఆ గుర్తింపు చాలా ప్రాముఖ్యం. మోయాబు దేశంలో బహుశా నయోమికి ఆ గుర్తింపు లేకపోవచ్చు. దేవుడు నిన్ను ఏ స్థలంలో ఉంచాలో ఆ స్థలంలో ఉంచుతాడు. ఆ స్థలంలో ప్రజలకు నీ విషయంలో గుర్తింపునిస్తాడు. యోసేపు ఎవరో ఐగుప్తుకి తెలియకపోవచ్చు. When God gave him a recognition symbol, the symbol of recognition. అయితే యోసేపుకు దేవుడు ఒక గుర్తింపు ఇచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో అందరికీ యోసేపు ఎవరో తెలిసిపోయింది. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు బబులోనులో అంతగా తెలియదు. కానీ దేవుడు వారికి గుర్తింపు ఇచ్చినప్పుడు రాజు నోట్లో నుంచి కూడా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఆ రికగ్నైజేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. 4:14. అప్పుడు స్త్రీలు చూడండి వర్ణన ఎట్లా ఉందో. 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న. అంతకుముందు 2 కుమారులు, 2 చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అంటున్నారు, 7 కుమారుల కంటే ఎక్కువగా నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో నీ ప్రాణమును ఆదరించి. దేవుడు మన కొరకు అనేకులను సిద్ధపరుస్తాడు. మనల్ని ఆదరించేటువంటి వారిని, ధైర్యపరిచేటువంటి వారిని, మనల్ని అర్థం చేసుకునేటువంటి వారిని, మనల్ని గుర్తించేటువంటి వారిని మన కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఒక స్థలంలో నీకు గుర్తింపు లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో నీకు గుర్తింపు అనేది కలుగుతుంది. ఇక్కడ నయోమి తిరిగి వెళ్ళటం, రూతుకి వివాహం అవటం, బోయజు రూతుకి కుమారుడు పుట్టడం, ఆ కుమారుడికి ఓబేదు అని పేరు పెట్టడం, ఆ ఓబేదులో నుండి యెష్షై రావడం, యెష్షైలో నుండి దావీదు రావడం, దావీదులో నుండి యేసుక్రీస్తు రావడం అనేది ఇక్కడ కూడా క్రిస్మస్ మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా మనం క్రిస్మస్ ను చూడగలుగుతాం. ప్రియారా, చూడండి ఎటువంటి స్థితిలో ఉన్న జీవితాన్ని ఎటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళారు. సో అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. కాబట్టి మార్పు లేనటువంటి దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి 5 మంది గురించి చెప్తాను, 3 గురించి చెప్పాను. 4వ వ్యక్తి హిజ్కియా రాజు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చాలా ఇక్కడ రాజైన హిజ్కియాని గురించి చదువుకుంటున్నాము. హిజ్కియాకి ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఎలాంటిది అంటే మరణకరమైన రోగం. మరణకరమైనటువంటి రోగము మరణకరమైనటువంటి రోగము అంటే ఖచ్చితంగా హిజ్కియా మరణించి తీరవలసిందే, ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఎందుకంటే ఆ రోగం అలాంటిది, ఆ రోగం అలాంటిది. అటువంటి రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. God can change the situations. God can give us the good health or sound health.
దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గాడ్ కెన్ ఎక్స్పాండ్ అవర్ లైఫ్ టైం. దేవుడు మన జీవిత కాలాన్ని వ్యాపింపజేసేవాడు. మరణకరమైనటువంటి రోగం వచ్చింది, ప్రవక్త వచ్చి చెప్పేశాడు, అయ్యా నీవు మరణం అవ్వబోతూ ఉన్నావు, యు ఆర్ గోయింగ్ టు డై, యు ఆర్ అబౌట్ టు డై, నీవు మరణించబోతున్నావు అని చెప్పాడు. అయితే దేవుడు హిజ్కియాకు స్వస్థత అనేది ఇచ్చాడు. 30వ కీర్తన 2వ వచనం. 30వ కీర్తన 2వ వచనం. 30వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఒకవేళ స్వస్థత అనేటువంటి దేవుడు ఇవ్వకపోతే చనిపోక తప్పదు. స్వస్థత అనేది దేవుడు ఇవ్వకపోతే దీర్ఘకాలపు వ్యాధితో బాధపడాల్సిందే. కొన్ని క్రానికల్ డిసీజెస్ అనేటువంటివి ఉంటాయి, దీర్ఘకాలపు జబ్బులు. దేవుడు స్వస్థత ఇస్తే తప్ప ఆ వ్యాధి మనిషిని వదలటం. దే షుడ్ బి సఫర్ ఫర్ ఇయర్స్. సంవత్సరాల కొలది వాళ్ళు బాధపడాల్సి వస్తూ ఉంటుంది. యెహోవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రియులారా, దేవుడు మన స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు. 118వ కీర్తన 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ the acts of God, being alive without dying. చనిపోక సజీవుడునై యెహోవా క్రియలను వివరిస్తాను. ఆ హోప్ అనేటువంటి, ఆ ధైర్యం అనేటువంటిది దేవుడు మనకి ఇస్తాడు. ఒకనొక సందర్భంలో పౌలు దేవుని వాక్యం చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మండిపడి పౌలును రాళ్ళతో కొట్టారు. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. వచ్చి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని చనిపోయిన అనుకొని, అంటే చనిపోయే విధంగా కొట్టాడు. చనిపోయేంత విధంగా రాళ్లతో వాడు కొట్టాడు. చనిపోవాల్సింది పౌలు స్టెఫెను వలె, కానీ దేవుడు పౌలును కాపాడాడు. God can change the situations. ఇలా దేవుడు స్థితిగతులను మార్చగలిగేటువంటి వాడు. అదే హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి మళ్ళీ పరిపాలించేటట్టు చేశాడు. అదే పౌలుకు ప్రాణాపాయం నుండి కాపాడి పరిచర్య చేసేటట్టుగా చేశాడు. సో అవర్ గాడ్ హూమ్ వి బిలీవ్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మనం నమ్మినటువంటి దేవుడు మన స్థితిగతులను మార్చేటువంటి వాడు. ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి వాడు. కనుక రానున్న సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఉండాలి, మనం వెళ్ళబోతున్నామో మనకు తెలియదు. కానీ ఏ పరిస్థితి అయినా సరే దేవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వ్యాధులు వెంటాడితే, మనుషులు తిరస్కరిస్తే, ఫైనాన్షియల్స్గా ఆర్థిక పరంగా అప్స్ అండ్ డౌన్స్ అయితే, ఆ సమయంలో కూడా దేవుడు కృప చూపిస్తాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. చివరిగా ఇంకొక వ్యక్తిని చూద్దాం.
పౌలు గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి. ఇక్కడ 2 కాలాలను మనం చూడవచ్చు, పాస్ట్ అండ్ ప్రెసెంట్. గతంలో నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె ప్రవర్తించాను. ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానేశాను. ఇది వయసుకు సంబంధించింది కాదు, కానీ ఆధ్యాత్మిక పునాదులకు సంబంధించినటువంటి విషయాలు. మనం ఆత్మలో ఎటువంటి స్థాయిలో ఉన్నాం, ఆత్మలో ఎంతవరకు మనము ఎదిగాం. శారీరకంగా వయసు పెరిగింది, కానీ మన ఆత్మకు వయసు ఎంత, వయసుకు తగ్గ మెచ్యూరిటీ అనేది మనకు వచ్చింది, అది ఇంపార్టెంట్. ఆత్మలో హెచ్చు తగ్గులు ప్రియాగా, ఆత్మలో తగ్గిన స్థితిలో ఉన్న సమయంలో పౌలు ఎలాగున్నాడు అంటే, ఆ ముందు భాగంలో మనం చూస్తాం. He was in maturity state, but now he came to the maturity, spiritual maturity. Before and after. ఆత్మలో ఎదుగుదల ప్రియ, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆత్మలో ఏ స్థాయిలో ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అదే సమయంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, గాడ్ కెన్ చేంజ్ ఈవెన్ అవర్ స్టేట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దేవుడు మన ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా మార్చగలిగినటువంటి వాడు. ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలు మానివేసింది. ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు పౌరుకి దేవుని గురించినటువంటి గ్రహింపు లేదు, ఇప్పుడు దేవుని గురించినటువంటి గ్రహింపులోనికి వచ్చాడు. మనం కూడా ఎంతో కాలం వాక్యం వింటాం వచ్చు, కానీ ఎంతవరకు మనం దేవుని అర్థం చేసుకున్నాం? ఇంకా పౌలు ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాడిని చేస్తున్న మానివేసి, ద పవర్ ఆఫ్ ఓవర్కమింగ్ డెవిల్, సైతాన్ని జయించేటువంటి శక్తి. దేవుని గురించి తెలుసుకొని కూడా సైతాను చేతిలో ఓడిపోవడం అనేది చాలా ఘోరం ప్రియ. లోకం దుష్టుని యందు పడి ఉంది. దే డోంట్ నో అబౌట్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. సో ద డెవిల్ డిసీవ్స్ దెమ్, ద డెవిల్ ఓవర్కమ్స్ దెమ్. లోకానికి దేవుడు తెలియదు కనుక దుష్టుడు లోకాన్ని జయిస్తా ఉన్నాడు. ఒక విశ్వాసిని దుష్టుడు జయించుట అనేది చాలా విపరీతం ప్రియ. ఒక విశ్వాసి దుష్టుని చేతిలో ఓడిపోవడం అనేటువంటిది దేవునికి అవమానం అది. అంతే కదా, మనం దుష్టునికి లోపడితే, దుష్టుడు మనల్ని జయిస్తే అది దేవుని నామానికి అవమానం. ఇంకా ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాడిని చేష్టలు మానివేస్తేనే అని అంటే, ద పవర్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ. ఒకప్పుడు దేవుని సేవ అని సంఘాన్ని హింసించినటువంటి పౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాడో, ఇప్పుడు సంఘానికి సేవ చేస్తా ఉన్నాడు. పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం. పెద్దవాడిని అంటే ఆత్మలో ఎదిగాడు అని అర్థం. ఇక్కడ వయసుతో సంబంధాలు లేవు.
వయసుతో సంబంధాలు లేవు పిల్లరా. ఆత్మలో ఎదుగుదల, ద పవర్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ, దేవుని పరిచయం చేసేటువంటి శక్తి. ఇంకా చెప్పాలి అంటే ద పవర్ ఆఫ్ గ్రో ఇన్ ద లార్డ్, గ్రోయింగ్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఎదుగుదల. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఏంటి అంటే గాడ్ కెన్ చేంజ్ అవర్ సర్కమ్స్టాన్సెస్, బట్ వీ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనలో ఆధ్యాత్మిక ఆశ అనేది ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క బలహీనతల్లో నుండి బలంలోని తీసుకెళ్తాడు, నీ అపజయంలో నుండి జయంలోని తీసుకుని వెళ్తాడు. బట్ వీ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్. కానీ మనకు ఆశ అనేది ఉండాలి. పౌలు చాలా ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడ? భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక సంతృప్తి కలిగి ఉన్నాడు, నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎరుగుదను, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదను, ప్రతి విషయములో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఐ యామ్ ట్రైన్డ్. పిల్లలు ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నాము, నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. సో ద వర్డ్ హి పుట్ ఇన్ ప్రాక్టీస్. వాక్యాన్ని క్రియారూపకంలో పెట్టుకున్నాడు. నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. మనం వినడం గొప్ప కాదు పిల్లలు, విన్నదాన్ని అన్వయించుకోవడం గొప్ప, అన్వయించుకున్న దాన్ని కాపాడుకోవడం మరీ గొప్ప. ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నో సందేశాలు మనం వింటున్నాం, వినబోతున్నాం. కానీ ఏం నేర్చుకున్నాం? ఎంతవరకు మన జీవితం మార్చుకోలేదు? ఈ సందేశం పేరేంటి అంటే అన్చేంజబుల్ గాడ్ కెన్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్. మార్పు లేని దేవుడు మన పరిస్థితులను మార్చగలడు. ఆ కింద వచనం ఒకసారి చదవండి, 11వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. సో గాడ్ గివ్స్ ద పవర్. గాడ్ విల్ స్ట్రెంథెన్ us. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనకు ఆ గ్రహం శక్తిని ఇస్తాడు. కనుక పిల్లలు ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 5 మంది గురించి మనము ధ్యానం చేస్తాం. మొదటి వ్యక్తి ఎవరు? యాకోబు. రెండవ వ్యక్తి యోసేపు. మూడవ వ్యక్తి నయోమి. నాలుగవ వ్యక్తి హిజ్కియా. 5వ వ్యక్తి పౌలు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మార్పులైనటువంటి దేవుడు, మా పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉండాలో మీరు ఎరిగినటువంటి వాడవు. మమ్మల్ని ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలవు. ఆర్థిక బాధలైతేనేమి, అనారోగ్యం అయితేనేమి, మనుషులైతేనేమి, పరిస్థితులైతేనేమి, ఆధ్యాత్మిక జీవితంలో ఆయన హెచ్చు తగ్గు స్థాయిలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా మీరు కనికరించి కార్యం చేసేటువంటి దేవుడు కనుక మా వంతు పని మేము చేయగలుగుటకు సహాయం చేయండి. మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయండి. మేము ధ్యానం చేసిన ఈ వ్యక్తులు ఒకప్పుడు సజీవంగా బ్రతికినటువంటి వాళ్ళే, మాలాంటి మనుషులే. కనుక ప్రభా, మేము కూడా మీరు మమ్మల్ని సజీవంగా ఉంచిన సమయంలోనే
వీరి జీవితాలను మాకు మాదిరిగా పెట్టుకుంటూ కృప దయచేయండి. వీరు అనుసరించిన దేవుడు నేడు మేము కూడా అనుసరిస్తున్న వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, నాడే కాదు నేడు కూడా మీ కార్యములను జరిగించే దేవుడు కనుక ప్రభా మీరు ఆశించిన విధానంలో జీవించుటూ కృప దయచేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతున్నటువంటి సమయంలో ఆఫరింగ్స్ చేయబడతాయి.